హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి, ట్రావెల్ బ్లాగర్. ఈ వీడియోలో మనాలి నుంచి ఎంతో ప్రసిద్ధి చెందిన మణికరణ్ ఆలయానికి వెళ్ళబోతున్నాం. ఈ ఆలయం కంటే ముందు రోజు మేము మనాలిలో స్టే చేసాము. ఈ స్టే చేసిన తర్వాత ఇక్కడ లోకల్లో కొన్ని ప్రదేశాలు మేము చూసాం. మెయిన్గా మనాలి లోకల్ చాలా పాపులర్ మార్కెట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి చలి ప్రదేశం కాబట్టి మనాలి మాల్ రోడ్ అనేది చాలా ఫేమస్. ఇక్కడ చాలా షాపింగ్ అనేది ఉంటుంది. అండ్ లోకల్ సంబంధించిన చెక్కకి సంబంధించిన వస్తువులు, ఉలెన్ వస్తువులు ఇక్కడ చాలా ఫేమస్ ఉంటాయి. సో ముందు రోజు అయితే మేము ఇక్కడ కొంచెం షాపింగ్ చేసాం మాల్ రోడ్లోనే మనకు ఒక దుర్గాదేవి మందిరం ఉంది. ఇక్కడ నుంచి దగ్గరలో హిడింబా టెంపుల్ కూడా ఉంది, అది కూడా మీరు దర్శించవచ్చు. మేము ఇంతకుముందు చూసామని వెళ్ళలేదు. హిడింబా టెంపుల్ తప్పకుండా విజిటింగ్ ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని రకాల ఉలెన్ వస్తువులు చాలా తక్కువ ధరకే దొరుకుతాయని మేము కొంత షాపింగ్ అయితే చేసాము. కనిపించేదే దుర్గామాత మందిరం కూడా ఇక్కడ చాలా ఫేమస్. అండ్ దారి మధ్యలో ఇక్కడ ఫొటోస్ అలో చేయరు కాబట్టి బయట నుంచే నేను చూపిస్తున్నాను. మాల్ రోడ్ వెళ్తే కనుక దుర్గామాత టెంపుల్ కూడా మీరు ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడ అంతా కూడా దేవదార్ కలపతోటి వృక్షాలు చేస్తారు. చుట్టుపక్కల కనిపించేవన్నీ దేవదార్ పైన్ వృక్షాలు. ఆ వృక్షాలకు సంబంధించిన కలపతో చాలా డిఫరెంట్గా యూనిక్గా చేస్తారు. మంచు మీద పడకుండా ఇలా స్లాంట్గా ఉండే మందిరాలు ఇక్కడ ఉంటాయి. సో ఓవరాల్గా మేమైతే మనాలి మాల్ రోడ్లో చాలా షాపింగ్ చేసాము. అండ్ ఇక్కడ ఎక్కువ రెగ్యులర్గా మేము ట్రావెల్ చేసేది bharatbooking.com నుంచి. వాళ్ళ ఆఫీస్ కూడా ఉంది. ఇక్కడ మేము విజిట్ చేసి కలిసాం వాళ్ళని. వర్క్ సేవ్ ట్రావెల్ రిపీట్ అనేది నా ఫేమస్ ఇంట్రెస్టింగ్ కోట్ అనమాట. అలాగే గోల్ వితౌట్ ఏ ప్లాన్ ఈజ్ జస్ట్ విష్, ఈ రెండు నాకు చాలా బాగా నచ్చాయి వీళ్ళ ఆఫీస్లో. ఎక్కువ 4 to 5 days ట్రిప్స్ ఉంటే, 1 week ట్రిప్ ఉన్నా, అవుట్ ఆఫ్ స్టేషన్ మేము అబ్రాడ్ వెళ్తున్నా ఈ bharatbooking.com నుంచి మేము వెళ్తాము. వీళ్ళతో నాకు ఎలాంటి ట్యాప్ లేదు. నేను 2011 అంటే 2011 నుంచి 2010 నుంచే వీళ్ళ దాంట్లో నేను ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాము. అందుకనే వీళ్ళని వెళ్ళి పర్సనల్గా కన్సల్ట్ చేసాం. ఇక్కడ లోకల్ మార్కెట్లో మనకి ఇక్కడ చలికి సంబంధించిన కుందేళ్ళు కూడా ఉంటాయి. కొంచెం డబ్బులు ఇస్తే మనం వాళ్ళకి పెట్స్ అనమాట, అంటే వాళ్ళు పెంచుకునేవన్నమాట. అవి కాసేపు వాటిని ఎత్తుకోవడానికి ఇస్తారు. అలాగే మేము తీసుకున్నాము. యాక్చువల్గా దీని హెయిర్తో కూడా ఇక్కడ ఉలెన్ వస్తువులు చేయటం స్టార్ట్ చేశారు. చాలా తక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ. ఎనీవేస్ అదొక చిన్న యూనిక్ ఎక్స్పీరియన్స్, చాలా బాగా అనిపించింది పెట్ కుందేలు తాకితే. సో ముందు రోజు నైట్ ఇక్కడ స్టే చేసాము హోటల్లో. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మణికరణ్ అనే అద్భుతమైన ఆలయానికి వెళ్ళాము. బ్రహ్మాండ పురాణంలో కూడా ఈ ఆలయం గురించి చెప్పారు. మణికరణ్ అనేది 2.5 hours జర్నీ, అంటే 80 kilometers దూరం మనాలిలో ఉంది. మనాలి నుంచి 80 kilometers దూరం అనమాట. వెళ్ళే ప్రాంతం అంతా అద్భుతమైన ప్రకృతి సోయగాల నడుమ ఉంటుంది. ఇది హిమాలయాల్లో ఉండటం వలన ఈ ప్రకృతి రమణీయతకి స్వామివారు అమ్మవారు కూడా భూభ్రమణ చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చారని చెప్తారు. ఇది బ్రహ్మాండ పురాణంలో ఉన్న కథ అనమాట. దానికి వెళ్లే ముందు దారి మొత్తం కూడా ఇలా అద్భుతమైన బియాస్ రివర్ ప్రవహిస్తూ ఉంటుంది. మనం చండీగఢ్ రిటర్న్ వెళ్ళి ఎయిర్పోర్ట్లో ప్లేన్ ఎక్కాలి. దారి మధ్యలో నైనాదేవి ఆలయం కూడా ఉంది, అది కూడా చూసుకుంటాం. సో ఇలా కొన్ని పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ రిటర్న్ మనం చండీగఢ్ వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ మనాలి సిరీస్ నేను అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే ఆ సిరీస్ ఒకసారి విజిట్ చేయండి. ఎలాంటి అద్భుతమైన శక్తిపీఠాలు దర్శించామో మీకు తెలుస్తుంది. బియాస్ రివర్ చాలా బాగా ప్రవహిస్తోంది. దారి మధ్యలో బియాస్ రివర్ దగ్గరలోనే మనకి లోకల్లో వైష్ణోదేవి టెంపుల్ ఉంది. ఇది మనాలిలో విజిటింగ్ చేసే ఒక ప్లేస్. ఒకే క్షేత్రంలో మనకి చాలా ఆలయాలు ఉన్నాయి లోపలే. దీని వీడియో అయితే వాళ్ళు తీయలేదు, నేను బయట నుంచే వీడియో తీశాను. కొన్ని పిక్స్ మీకు కుదిరితే పెడతాను. దీని లోపల చాలా తక్కువ. ఇది యూనిక్ హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన యూనిక్ చెక్కతో చెప్పాను కదా, దేవదారు వృక్షాలకు సంబంధించిన కలపతోటి చేసిన ఆలయం అనమాట. ఇది ఒక లోపల గుహలాగా ఉంటుంది. ఒరిజినల్ వైష్ణోదేవి ఆలయం లాగానే ఇది ఉంది అని చెప్తారు. ఇక్కడ కూడా అమ్మవారు గుహ లోపల వెలిసింది అని చెప్తారు. ఇక్కడ లోపల శివాలయము, విష్ణు ఆలయము, ఇలా చాలా ఆలయాలు ఉన్నాయి లోపలే. మొత్తం కూడా మనాలి లోకల్లో ఇది కూడా ఒక విజిటింగ్ ప్లేస్ అనమాట. ఒక పుణ్యక్షేత్రం కింద చెప్పాలి. ఎదురుగుండా బియాస్ రివర్ ప్రవహిస్తూ ఉంటుంది.
లోపల కాళీ, సరస్వతి, వైష్ణోదేవి ఇలా చాలా ఆలయాలు ఉన్నాయి. ఈ స్కల్ప్చర్ చూడొచ్చు మీరు, ఇదంతా కూడా దేవదారు వృక్షాలకు చెందిన కలపతో చెక్కిన మొత్తం డోర్స్ దగ్గర నుంచి రూఫ్ దగ్గర నుంచి కూడా. ఆలయం అయితే ఇంకా రెన్యువేషన్లో ఉంది. ఇప్పటికీ నేను 2 to 3 టైమ్స్ వెళ్ళుంటాను. ఎప్పుడు చూసినా ఇది రెన్యువేషన్లోనే ఉంది. ఎనీవేస్ బయట మనకి ఈ విధంగా చాలా అందమైన ప్రకృతి పర్యావరణ ప్రదేశంలో చాలా బాగుంటుంది ఈ ఆలయం. మనాలి వెళ్తే కనుక మీరు ఒకసారి ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడి నుంచి మనకి అరౌండ్ 60-65 కిలోమీటర్స్ ఉంటుంది మణికరణ్ దేవాలయం. ఇక్కడ ఎక్కువ సిక్ ద్వారా కూడా ఉంది ఆలయంలో, అందుకని సిక్కులు కూడా ఎక్కువ వస్తూ ఉంటారు ఈ ఆలయానికి. ముందు కనిపించే వాళ్ళందరూ సిక్కులే. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ పెద్ద వ్యాలీ కనిపిస్తుంది. మనం ఇప్పుడు వెళ్ళే మణికరణ్ పుణ్యక్షేత్రానికి పార్వతి వ్యాలీ ఆర్ పార్వతి నది ఉందన్నమాట. అక్కడ ఆ నది ఉండటం వలన ఈ వ్యాలీ అనేది అక్కడ దానికి కనెక్ట్ అవుతుంది అనమాట. సైడ్ అంతా కూడా పెద్ద వ్యాలీస్, లోయలు, జలపాతాలు ఇలా ఉంటుంది ఇక్కడ ప్రదేశం అంతా కూడా చూడొచ్చు మీరు. ఇలా ఈ రోడ్లో, ఈ ఘాట్ రోడ్లో మనం అరౌండ్ 2 to 2.5 అవర్స్ జర్నీ చేస్తే ఉన్నది 60 to 80 కిలోమీటర్స్ అయినా కూడా లోయలు, వ్యాలీలు, టర్నింగ్స్ ఉండటం వల్ల చాలా స్లోగా వెళ్ళాలి. రోడ్స్లో చాలా జాగ్రత్తగా కూడా వెళ్ళాలి. మనకి 2.5 అవర్స్ పడుతుంది. అలా ప్రయాణం చేయగా దాదాపు 2.5 అవర్స్ మణికరణ్ అనే గ్రామానికి మేము చేరుకున్నాం. ఇక్కడ చూస్తే హిమాచల్ స్టైల్లో పురాతన చెక్క ఇళ్ళు లాంటివి ఉంటాయన్నమాట. ఈ స్టైల్లో కడతారు వాళ్ళు, మంచు మీద పడినా కూడా కిందకు వచ్చేసేటానికి. అంతేకాదు ఇక్కడ రోడ్లన్నీ కూడా వేసినా కూడా ఎప్పటికప్పుడు వర్షాలకి కొండల నుంచి జారిన వాటర్, జలపాతాల వల్ల ఈ రోడ్లన్నీ కొట్టుకుపోయి మళ్ళీ ఇట్లా మట్టి రోడ్లు ఎక్కువ మిగులుతూ ఉంటాయి. మీరు చూడొచ్చు ఎలా వెళ్తున్నాయి వెహికల్స్ కూడా పక్క పక్కన. అటువైపు అంతా కూడా లోయ ఉంది, చాలా జాగ్రత్తగా మెల్లిగా వెళ్ళాలి. సో ఇలా మనకు 3 అవర్స్ జర్నీ చేస్తే మనాలి నుంచి ఈ ప్లేస్ వస్తుంది. ఇది కసోల్కి వెళ్ళే దారిలో ఉంటుంది. కసోల్ మణికర్ణిక వే అన్నమాట ఇది. సో చూడొచ్చు సర్దార్జీలు ఎక్కడ కడితే అక్కడ జెండాలు పట్టుకుని వెళ్తూ వస్తూ ఉన్నారు. ఇదంతా కూడా పైన్ ఫారెస్ట్ లాగా చాలా బాగుంటుంది. అంటే మణికర్ణిక గ్రామానికి ఆల్మోస్ట్ దగ్గర అయ్యామన్నమాట మనం. ఇక్కడ సైడ్కి అయితే పార్వతీ వ్యాలీ అంటారు దీన్ని. మనం వచ్చేసాం మణికర్ణిక అనే గ్రామానికి. పార్వతీ వ్యాలీ అని ఉందన్నమాట లోయ. ఇక్కడే పార్వతీ నది కూడా ఉంటుంది. సో ఎంతో ప్రకృతి రమణీయంగా చాలా అద్భుతంగా ఉంది ఈ విలేజ్ అయితే. చూడొచ్చు మీరు ఎంత పచ్చటి ప్రకృతితోటి. ఒక పక్క సెలయేరు నది ప్రవహిస్తూ ఉంది. సో ఇప్పుడు మనం ఈ టెంపుల్కి రీచ్ అవ్వబోతున్నాం. ఈ గ్రామానికి వచ్చేసాం అనమాట, మణికర్ణిక అనే గ్రామానికి. సో దీనికి సంబంధించి మనం ఒక బ్రహ్మాండ పురాణంలో ఉన్న ఒక కథను తెలుసుకుందాము. సో ఒకసారి భగవాన్ శంకర్లు మాతా పార్వతీదేవి భూభ్రమణం చేస్తూ ఈ అందమైన ప్రదేశానికి వచ్చారనమాట. ఈ సుందర ప్రదేశంలో స్వామివారు, అమ్మవారు 11,000 సంవత్సరాల పాటు నివసించి తపస్సు చేసుకున్నారట. అయితే ఒకసారి అమ్మవారి ఇక్కడ జలక్రీడలు చేస్తుండగా అమ్మవారి చెవి కర్ణ కుండలాలు లోంచి ఒక మణి నీళ్లలో పడిపోయింది. అది పాతాళ లోకానికి వెళ్ళిపోయింది. పడిపోయిన మణిని వెతకటానికి శంకర్లు తన ప్రమదగణాలను ఆదేశించారట. ఇలా వెతుకుతూ ఉండగా మణి దొరకపోవడంతో శివుడికి చాలా ఆగ్రహం వచ్చింది. ఆయన ముక్కంటిని తెరిచాడు. ముల్లోకాలు అల్లకల్లోలు అయిపోయాయి. దేవతలందరూ కూడా భయపడ్డారు. అప్పుడు శంకరుడి 3వ కన్ను నుంచి నైనాదేవి, అంటే నయనం నుంచి వచ్చిన అమ్మవారు కాబట్టి నైనాదేవి అనే ఒక అమ్మవారు బయటకు వచ్చారు. ఇప్పటికీ ఈ మణికర్ణిక గ్రామంలో, మణికరణ్ అనే గ్రామంలో నైనాదేవి భగవతి అమ్మవారి మందిరం ఉంది గ్రామం మధ్యలో. అలాగే అక్కడ అమ్మవారికి రథోత్సవం కూడా జరుగుతుందట. ఈ నైనాదేవి పాతాళ లోకం వెళ్ళి శేషనాగుకి అమ్మవారిని మణి గురించి వివరించింది. అప్పుడు పాతాళ లోకంలో నుంచి శేషనాగు ఒక్కసారిగా బుస కొడితే అక్కడి నుంచి ఒక జలపాతం, కింద ఉన్న నీళ్లు ఒక్కసారి బుస కొడితే పైకి ఉబికి వేడి నీళ్ల రూపంలో ఉద్భవించాయట. ఈ జలప్రవాహానికి అమ్మవారి మణితో పాటు అనేక మణులు కూడా బయటపడ్డాయి. అమ్మవారు తన మణిని తను తీసుకోగా మిగిలిన మణులన్నింటినీ రాయైపోమని శేషనాగు శపించారట.
అందుకే ఈ పార్వతీ వ్యాలీలో మొత్తం రాళ్ళు కనిపిస్తుంటాయి కదా మీకు సైడ్కి, అవన్నీ పాతాళలోకం నుంచి వచ్చిన మణులని చెప్తారు. సో శేషనాగు ఆ విధంగా చేశారు. తర్వాత శంకర్లకి కోపం తగ్గిపోయింది. అమ్మవారి కర్ణానికి సంబంధించిన అంటే చెవికి సంబంధించిన మణి ఇక్కడ పడింది కాబట్టి దీన్నే మణికరణ్ అని పిలిచారు. పార్వతీ శంకర్లు ఇక్కడ తపస్సు చేసుకున్నారు కాబట్టి ఈ క్షేత్రాన్ని పురాణాల్లో అర్ధనారీశ్వర క్షేత్రంగా అన్నారు. భగవాన్ శంకర్లు ఈ స్థలంలో ఎంతో ఇష్టంగా ఉన్నారు. ఈ స్థలాన్ని బట్టి కాశీలోని ఒక ఘాటుకు కూడా మణికర్ణిక ఘాట్ అని పేరు పెట్టారు శివుడే అని చెప్తారు. అంత ఇష్టంట ఈ ప్రదేశం అంటే శివుడికి. ఎందుకంటే 11,000 సంవత్సరాలు ఇక్కడ శివుడు పార్వతి కలిసి తపస్సు చేసిన అర్ధనారీశ్వర క్షేత్రం ఇది. ఈ జలపాతంలో స్నానం చేసిన వాళ్ళకి సర్వరోగాలు పోతాయి, అలాగే అన్ని కోరికలు నెరవేరుతాయని చెప్తారు. ఇదే ఆ మణికర్ణిక ఘాట్, ఇదే పార్వతీ నది, ఇదే ఇప్పుడు సిక్కుల ఆలయం లేదా దర్గా అని కూడా అంటారు. ఇక్కడ గురునానక్ వారు ఒకసారి వచ్చి ఈ ప్రదేశంలో ఆకలితో ఉన్న శిష్యులకి బాధ తీర్చారు కాబట్టి ఇక్కడ ఒక దర్గా వెలిసింది. ఇక్కడ మనకి దర్గాలో 24 గంటలు లంగర్లో మనకి ప్రసాదాలు లభిస్తాయి. అన్న ప్రసాదాలు, రోటీలు కూడా మనకి లభిస్తాయి. అందరూ చక్కగా తినచ్చు. సో ఈ ఆలయం గురించి చాలా విశేషాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం నేను లోపలికి తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. ఇదంతా బయట ప్రదేశం. ఈ వేడి నీళ్ళల్లో లోపల ఆలయం ఇలా ఉంటుంది. పరమశివుడు తాండవ చేస్తున్న స్వరూపం ఉంటుంది. ఇదే గుడి దగ్గర పెద్దగా వీడియో తీయలేదు కాబట్టి ఇలా తీశాను. ఇదే శివుడు తాండవం చేస్తున్నట్టు 3వ కన్ను తెరిచిన ప్రదేశంగా చెప్తారు. చూడండి, ఈ 2 గుడి అన్నమాట. ఇది ప్రధానాలయం. ఇందులో నందీశ్వరుడు ఉంటాడు. చాలామంది ఇక్కడ కోరికలు చెప్పుకుంటారు. స్వయంగా శివపార్వతులు తపస్సు చేసి 1100 ఏళ్ళు ఉన్న ప్రదేశం కాబట్టి ఇక్కడ నందీశ్వరుడికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. నందీశ్వరుడు, అలాగే ఇక్కడే శేషనాగు పాతాళలోకం నుంచి బుసకొట్టగా ఈ వేడి నీటి ప్రవాహం వచ్చిందని చెప్తారు. ఇదే పార్వతీ నది పక్కన. అండ్ ఈ వేడి నీటిలో ఇక్కడ 88 నుంచి 94 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. దీన్నే తీర్థరాజ్ మణికర్ణ్ అని కూడా అంటారు. ఇక్కడ సిక్కులకి లంగర్లో కావాల్సిన ప్రసాదం అంతా ఈ నీళ్ళలోనే ఉడికిస్తారు. మీరు చూడొచ్చు, అన్నం ఇలా గంగాళాలుగా తీసి ఇక్కడ పెట్టేస్తారనమాట. సో అలా ఉడికిపోతూ ఉంటుంది వాటరు. సైంటిఫిక్గా చెప్పాలంటే ఈశ్వరుడి మహత్యం ఒకటైతే ఇక్కడ హిమాలయాల్లో మనకి సల్ఫర్ నిల్వలు ఎక్కువగా ఉండడం వలన గ్యాస్ బయటకు వస్తే ఈ విధంగా వస్తుందని సైంటిఫిక్గా కూడా చెప్తారు. ఏది ఏమైనా బ్రహ్మపురాణంలో మనకి ఈ విధంగా వర్ణించారు. నేను ఇప్పుడు చెప్పిన ఈ కథ అంతా కూడా మనకి వృత్తాంతం అంతా కూడా మనకి దేవాలయంలోని గోడ మీద మనకి ప్రస్ఫుటంగా రాసి ఉంది. ఇదే శివపార్వతుల విగ్రహాలు. కింద శివలింగం చూడొచ్చు మీరు. సో పరమశివుని దర్శించుకోండి. కార్తీక సోమవారం మీకు అన్ని శుభాలు జరగాలని కోరుకుంటున్నాం. తప్పకుండా ఈ ఆలయం మీరు కనుక మనాలి వెళ్తే చూడటం అస్సలు మర్చిపోవద్దు. భీమాయ జ్యోతి రూపాయ శబ్దమాత్రాయతే నమః మహాదేవాయ రసయ సోమాయ అమృతాయ నమోస్తుతే బిపాసాచ నదీ యాత్ర చ పార్వతీ ఉభయోః సంగమయాత్ర స్వర్గస్తత్ర చ దుర్లభ అర్ధనారీశ్వర మణిక్షేత్రం సర్వసిద్ధి ప్రదాయకం యత్ర స్నాత్వాచ పీవాచ నరః స్వర్గం ఆప్నుయాత్ కర్పూర గౌర కరుణావతార సంసారసార భుజగేంద్రహారం సదా వసంతం దహయారవిందే భవం భవానీ సైతం నమామి మణికర్ణేతి విశ్వాత్ శీతోష్ణ జల సమన్వితాన్ మణికర్ణమిదం క్షేత్రం మోక్షద ససాధనం పురా అని ఇక్కడ రాసి ఉంది ఈ శ్లోకం. అంటే ఏ మానవులైతే ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శిస్తారో అలాంటి వాళ్ళకి సర్వరోగాలు పాపాలు పోతాయని బ్రహ్మపురాణంలో లిఖించబడింది. సో ఈ విధంగా దర్శనం అయితే చేసుకున్నాం. మేము దర్గా కూడా సందర్శించుకున్నాం. ఇక్కడ దర్గాలో సిక్కులు చక్కగా స్నానం చేస్తారు. ఒకవైపు నుంచి నది వెళ్తూ ఉంటుంది, ఒకవైపు నుంచి వాళ్ళకి స్నానం చేయడానికి హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉంటాయన్నమాట. ఫోటోలో చూపిస్తున్నట్టు వాళ్ళకి ఈ విధంగా ఒక పక్క నది వెళ్తోంది మీరు చూడొచ్చు, ఒక పక్క నుంచి వాళ్ళకి స్నానం చేయడానికి ప్రదేశం ఉంటుంది. ఎప్పుడు పార్వతీ నది ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది. విడిగా మనం స్నానం చేయాలంటే పక్కకు వెళ్ళి పార్వతీ నదిలో స్నానం చేయొచ్చు. హిమాలయాల్లో ఇలాంటి అద్భుత ప్రదేశంలో ఇలాంటి క్షేత్రం ఉండటం చాలా గొప్ప క్షేత్రం అండి. తప్పకుండా ఒకసారి మనాలి వచ్చినప్పుడు దర్శించుకోండి. ఈ కార్తీక సోమవారం అయితే ఇది మీరు దర్శించుకున్నారు కాబట్టి ఆ శివ పార్వతుల అనుగ్రహం మీకు ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ చక్కగా కార్ పార్కింగ్ కూడా ఉంది. ఎక్కువ సిక్కులు వస్తారు, కానీ ఇది యాక్చువల్గా శైవ క్షేత్రం. బ్రహ్మపురాణంలో చెప్పబడిన గొప్ప శైవ క్షేత్రము. తప్పకుండా
హిందువులు కూడా చాలామంది వచ్చి దర్శించుకుంటారు, కాకపోతే ఎక్కువ తెలియదు ఎవరికి కూడా. సో అక్కడి నుంచి మేము మనకి గురుద్వారా దగ్గర అయితే మంచి కార్ పార్కింగ్ కసోల్ అని ఇక్కడ చూడండి స్టేషన్ మొత్తం ఎలా ఉన్నారు. కసోల్ చాలా బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ అండి, చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ స్టే చేయాలి. మణికర్ణలోనే అరౌండ్ 3 to 4 అయిపోతుంది. నెక్స్ట్ మనం బ్యాక్ వెళ్ళిపోవచ్చు మనాలి కావాలంటే. మేము ఇటు ముందు నుంచి చండీగఢ్ వెళ్తున్నాం కాబట్టి మేము కసోల్లో స్టే చేసాము. ఇదంతా కూడా మనకి రివర్ చూడొచ్చు, రివర్ ఫ్రంట్ వ్యూ హోటల్ తీసుకున్నాం మేము. సో ఇవన్నీ కూడా మేము భారత్ బుకింగ్ నుంచే బుక్ చేసుకున్నాము. సో ఒకవేళ కావాలంటే మీరు రిఫరెన్స్ తీసుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. ప్యాకేజ్ చూడొచ్చు, హిమాలయాలు ఎంత అద్భుతంగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో ఫ్రెండ్స్, ఇవైతే మేము మనాలిలో దిగిన ఫొటోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి దైవక్షేత్ర దర్శనం కోసం, ట్రావెల్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో. నమస్తే.